నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40.97 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడలలో ప్రత్యేక బూతులు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, వాలంటీర్లు ఇంటింటికి తిరిగి చిన్నారులకు చుక్కలు వేస్తున్నారు. వలస కార్మికులు, నిర్మాణ ప్రదేశాలు, మారుమూల ప్రాంతాల పిల్లల కోసం మొబైల్ టీంలు, ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. పోలియో రహిత భారతదేశాన్ని సాధించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా చుక్కలు వేయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఆల్రెడీ రెడీ 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 అందరు చూపించాడు చేతిలో పిల్లలు రియాన్స్ చదివిరా. పడతలేదు, మూత చేయలేదు. 5 ఏళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా మిస్ కావద్దని చెప్పారు. పోలియో రహిత సమాజం కోసం అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 5 ఏళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని, ఒక్క చిన్నారి కూడా కార్యక్రమానికి దూరం కాకుండా చూడాలని కోరారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలు, మొబైల్ బృందాల సేవలను వినియోగించుకొని అర్హులైన చిన్నారులందరికీ చుక్కలు వేయించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల మహాకాళి ఉప ఆలయంలో జరిగిన చోరీపై ఆరా తీసి పోలీసు భద్రత పెంచుతామని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. మండపంలో ఆలయ వైదిక బృందం ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించింది. ఇటీవల అమ్మవారి ఉప ఆలయం మహాకాళి ఆలయంలో జరిగిన చోరీ వివరాలను మంత్రి జూపల్లి అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు సిబ్బందితో ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చదువుల తల్లి సరస్వతి అమ్మవారు ఆలోచన విధానాలను మారుస్తుందని, సరైన ఆలోచనలు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, అతి త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు. ఓం రాజాధిరాజాయ ప్రసన్నదాయినే
నమస్తే 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 నమో నమః వాయిస్ కొన్నిసార్లు ఇటువంటి సంఘటనలు దుర్ఘటనలు జరగకుండా ఉంటారు ఒకటి ఏర్పాటు చేసేదాన్ని అది రెండు విధాలు. ఒకటి టోటల్గా రెండవది పోలీసుల ద్వారా కూడా స్పెషల్ ఫోర్స్ సెక్యూరిటీని కట్టుదిట్టం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బాసర దేవాలయ పూర్తిగా నిర్మాణాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని వివిధ 300 కోట్ల వాసులు చెప్పడం జరిగింది. మరియు ఆ పనులు కూడా ఈ యొక్క బాసర దేవాలయం పూర్తిగా అంటే మరొకసారి ఎట్లయితే ఇతర దేవాలయాలకు సంబంధించి యాదగిరి కావచ్చు అదే స్థాయిలో బాసర సరస్వతి ఎందుకంటే ఈ సరస్వతి అమ్మవారి సమాజంలో ఒక ఆలోచన విధానం సంస్కృతి అమ్మవారి ఆలోచన విధానం మాత్రమే అమ్మవారి రాష్ట్ర వచ్చే అనుభవాలు మంచి భవిష్యత్తు బాసర ఎప్పుడు లేని ఉమ్మడి జిల్లాలో ఇంటింటి ఓటర్ల సర్వే కొనసాగుతోంది. 30 రోజుల పాటు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరగనుంది. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు వివరాలు పరిశీలిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి ఓటర్ల సర్వే ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ క్రమంలో అధికారులు బిఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదు, పేరు మార్పులు, చిరునామా సవరణలు, డూప్లికేట్ ఎంట్రీల తొలగింపు వంటి అన్ని ప్రక్రియలు చేపడుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేరు నమోదు చేసుకోవాలని, జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారము మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. అందులో భాగంగా మనం ఎడపల్లి మండలంలో కూడా ప్రతి ఓటర్కి కూడా మనకు వచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫారంలను పంపిణీ చేస్తున్నాము. ఈరోజు 3వ రోజు. దాదాపు ఇప్పటివరకు 15,000 ఫామ్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ చేసిన 30వ తారీఖు వరకు ఈ ఎన్యూమరేషన్ ఫారం అందరికీ అందిస్తాము. తర్వాత నెక్స్ట్ మన జూలై 2వ తారీఖు నుంచి మనం మళ్ళీ వాటిని ఒకవేళ లేకపోతే వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ తండ్రి కానీ, తల్లి కానీ, వాళ్ళ ఇంకా వాళ్ళు లేకపోతే వాళ్ళ తాత కానీ, వాళ్ళకి సంబంధించిన వివరాలు చెక్ చేసుకొని ఎస్ఐఆర్ ఫామ్లో నమోదు చేసిన తర్వాత మాకు ఫామ్ని అందిస్తే, మా బిఎల్ఓలకు అందించేస్తే మేము మళ్ళీ ఓటర్ లిస్టులో నమోదు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫామ్ని జాగ్రత్తగా మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీరు మా బిఎల్ఓ ఇచ్చినటువంటి ఓటర్ ఫామ్ని పరిశీలించి మీరు అందులో వివరాలను నింపి పెట్టిన తర్వాత మా బిఎల్ఓకి ఇచ్చేయండి.
తర్వాత మేము వాటిని పరిశీలించి తనిఖీ చేసి మేము ఓటర్ లిస్టులో నమోదు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రామంలో కూడా చదువుకున్న విద్యార్థులు ఎవరైనా ఖాళీగా ఉన్నవారు, లేదంటే ఇట్లా ఈ గవర్నమెంట్కు ఎలక్షన్ కమిషన్ సహాయం చేసుకున్నవారు, అదేవిధంగా యువత పార్టీ తరఫున ఉన్న ఏజెంట్లు కానీ ఊళ్ళో ప్రజలకు దీని ఎస్ఐఆర్ విషయంలో అవేర్నెస్ అంటే అవగాహన. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్ళు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. దేశంలో ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ ప్రక్రియలో BRS కార్యకర్తల ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఓటర్ జాబితాపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సుమడలో నిర్వహించిన BRS పార్టీ సభ్యత్వ నమోదు, SAR అవగాహన సన్నాహక కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విభజన సమయంలో ఒక MP చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాంటి అంశాలపై పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించే పరిస్థితి లేకపోయిందన్నారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన BJP, కాంగ్రెస్ ఎంపీలు కూడా సమర్థవంతంగా స్పందించడం లేదని విమర్శించారు. BRS కు పార్లమెంట్లో బలమైన ప్రాతినిధ్యం ఉంటే తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడే వారిని నిలదీసేవాళ్లమని తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని, రాష్ట్ర హక్కులను కాపాడే నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. SR ప్రక్రియ నేపథ్యంలో BRS కార్యకర్తల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని, ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కార్యకర్తలకు సూచించారు. చెప్పినట్టు మళ్ళీ ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఇంకా చాలా భయంకరమైన కుట్ర. మీ దృష్టికి వచ్చాదో లేదో కానీ మీరు పేపర్లు, టీవీలో చూస్తూనే ఉన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటినీ కూడా ఒక్కొక్క ప్రాంతం కొరకు
తెలంగాణ కొరకు ఎట్లయితే బీఆర్ఎస్ పుట్టిందో అదే విధంగా దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆ ప్రాంతాల అవసరాలను ఆ ప్రాంతాల కొరకు పోరాడుతున్న పార్టీలు అక్కడ ఉన్నాయి. కానీ గత నెల రోజుల నుంచి చూస్తున్నారు మీరు ఏ విధంగానైతే ఈ ప్రాంతీయ పార్టీలను కుట్రబట్టి ఆ పార్టీలను ముక్కలుగా చేసే ఒక కుట్ర ఢిల్లీలో ప్రయత్నం మొదలైందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. దీంట్లో ఒక చిన్న ఉదాహరణ మీరు చూస్తున్నారు. ఈరోజు తెలంగాణకు వచ్చినప్పుడు మొన్ననే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చాది. దానిపై అనేక మంది సభ్యులు రకరకాలుగా మాట్లాడారు. ఒక ప్రధానమైన బీజేపీ నాయకుడు ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్ విభజన అంటే ఆంధ్రప్రదేశ్ని తెలంగాణకు వేరే చేసినప్పుడు ఆ పరిస్థితి ఎట్లా చేశారంటే ఇండియా పాకిస్తాన్ని వేరే చేసినట్టు చేశారనే ఒక భయంకరమైన దుర్మార్గం. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని పోచారం అంచర్ల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని బీఆర్ఎస్ లోకి వస్తామని చెబుతున్నారని తెలిపారు. కేటీఆర్ స్పష్టంగా చెప్పారని పోచారంను మళ్లీ బీఆర్ఎస్ లోకి తీసుకువద్దని సూచించారని వెల్లడించారు. రానున్న రోజుల్లో బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పోవాలని కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారని రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి బాన్స్వాడ నియోజకవర్గం నుంచి. చాలా మంది పాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు. చివరికి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారితో ఇప్పుడున్న నాయకులు కూడా నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. మాకు రావాలనే ఉన్నది బీఆర్ఎస్ పార్టీలోకి, మా కేసీఆర్ గారి కృతజ్ఞత చెప్పుకోవాలనే ఉన్నది. కానీ మళ్ళా మీరు పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ లో తీసుకుంటే మా గతేం గాను అని చెప్పి అడుగుతా ఉన్నారన్నా అని చెప్పి నేను కేటీఆర్ గారికి చెప్పిన. అప్పుడు కేటీఆర్ గారు నాకు ఒకటే చెప్పారు, ప్రశాంత్ అన్నా నువ్వు పో బాన్స్వాడ, నా మాటగా కేసీఆర్ గారి మాటగా మన కార్యకర్తలకు చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునేది లేదు 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 అన్న విషయం మన కార్యకర్తలకు చెప్పండి అని చెప్పినారు. మీ అందరికీ ఒకటే మాట, మీరే సింహాలు మా పార్టీకి, మీరే పులులు పార్టీకి, మీరే దేవుళ్ళు బీఆర్ఎస్ పార్టీకి. బాన్స్వాడలో మీరుండగా పెద్ద తలకాయ అవసరం లేదు. ప్రతి సర్వేలో కూడా బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది అని చెప్పి ప్రతి సర్వేలో చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మాట ఇస్తా ఉన్నా, తప్పకుండా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే బ్రహ్మాండమైన మెజార్టీతో. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి.